సూఖాపూర్ గ్రామంలో దినేష్ అనే ఒక స్వార్థపరుడు ఉండేవాడు. సూఖాపూర్ గ్రామం ఎడారిలో ఉంటుంది. ఆ ఊర్లో వర్షాలు సరిగ్గా పడేవే కాదు. ఊరి వాళ్ళందరూ వేడి ఇంకా కరువు వల్ల చాలా విసిగిపోతూ ఉండేవారు. దినేష్కున్న స్వార్థం కారణంగా తన భార్య రష్మి అతనితో చాలా ఇబ్బంది పడేది. ఇప్పటికే మన ఊరంతా కరువుతో బాధపడుతోంది. అది చాలక మీ స్వార్థం కూడా అస్సలు అంతమవ్వడం లేదు. పిచ్చివాగుడు అవద్దు రష్మి. మన ఊరు ఎడారిలో ఉంది. ఎడారిలో ఉంటే ప్రతి నెల వర్షం పడుతుందా ఏంటి? కాని నేను విన్నాను, ఇంతకు ముందు మన సూఖాపూర్ గ్రామం ఎంతో పచ్చగా ఉండేదట. ఇక్కడ చాలా బాగా వర్షాలు కూడా కురిసేవట. అవునవును, ఆ కథ గురించి నేను కూడా విన్నాను. ఆ సమయంలో ఊళ్ళో ఉన్న ఎవరో ఒక వ్యక్తి స్వార్థం వల్ల దైవిక శక్తి గల ఒక పురుషుడు గ్రామస్తులను శపించాడట. ఇక ఆ రోజు నుంచి ఈ ఊరంతా పచ్చగా కాకుండా ఎడారిగా మారిందట. ఇది చాలా సరైన విషయం కదండి. మీరు దీన్ని ఎగతాళి చెయ్యకూడదు. ఇలా చూడు, నాకు నీ పిచ్చివాగుడి మీద ఎటువంటి ఆసక్తి లేదు. నువ్వు నా డబ్బు సంపాదనను స్వార్థం అనుకుంటే అలానే అనుకో. దాని గురించి అసలు నేనేమీ పట్టించుకోను. ఆ మాట చెప్పి దినేష్ ఎంతో కోపంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అతను ఇంట్లో నుంచి కొంత దూరం వెళ్తాడు. అప్పుడే ఊరి సర్పంచ్ దినేష్ని చూస్తాడు. దినేష్ సర్పంచ్ నుంచి తప్పించుకుని దాక్కోవాలనుకుంటాడు. అంతలో సర్పంచ్ అతన్ని పిలుస్తాడు. అలా మొహం దాచుకుని పారిపోవటం వల్ల ఏం లాభం ఉండదు దినేష్. నువ్వు ఎప్పుడైనా సరే నాతో మాట్లాడాలనుకుంటే తిన్నగా వచ్చి మాట్లాడు దినేష్. అటువంటిదేం లేదు సర్పంచ్ గారు, నేను మిమ్మల్ని చూడలేదంతే. అబద్ధం చెప్పక దినేష్, నేను స్పష్టంగా చూశాను నిన్ను. మొహం దాచుకొని నా నుండి తప్పించుకోవాలనుకున్నావు. నేనెందుకు మీ నుండి తప్పించుకోవాలనుకుంటాను? ఎందుకంటే మొన్ననే బిర్జు నీ గురించి ఫిర్యాదు చేశాడు. అతను ఏం చెప్పాడంటే నువ్వు కొంత డబ్బుకు ఆశపడి పాడైన ఒక వస్తువుని బాగానే పనిచేస్తుందని అమ్మావట. ఇది అసలు మంచి పద్ధతి కాదు దినేష్. బిర్జు ఒక పేద రైతు, మర్చిపోకు. నువ్వు కూడా ఒక రైతువని. నేను ఒక రైతు మాత్రమే కాదు, ఒక చిన్న వ్యాపారస్తుని కూడా. సర్పంచ్ గారు, వ్యాపారంలో ఇవన్నీ సహజమే. అదీ కాకుండా బిర్జు ఏమీ పాలు తాగే పిల్లవాడేం కాదు. అతను పెద్దవాడు, అన్నీ తెలిసినవాడు కూడా. నేను ఈ ఊరు సర్పంచ్ దినేష్. కేవలం నీ భార్య మొహం చూసి మాత్రమే నిన్ను వదిలేస్తున్నాను. ఎందుకంటే నీ భార్య చాలా మంచిది. నీ భార్య గనక లేకపోతే నిన్ను ఈ ఊరు నుండి ఎప్పుడో మెడ పట్టి బయటకు గెంటేసి ఉండేవాడిని. మీరు ఊరు సర్పంచ్ అయి ఉండొచ్చు, కానీ దాని అర్థం మీకు నచ్చినట్టు బిహేవ్ చేయడం కాదు. సర్పంచ్ అధికారం చెలాయించే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఇవి కోర్టుకు వెళ్లే రోజులు. మీకు నా మీద అంత కోపం వస్తే వెళ్ళండి, వెళ్ళి ఏదైనా కోర్టులో నా మీద నాకు వ్యతిరేకంగా కంప్లైంట్ నమోదు చేయండి. ఆ మాట చెప్పి దినేష్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సర్పంచ్ కోపంతో పళ్ళు కొరుకుతూ ఇలా అంటారు. అసలు తన గురించి తను ఏమనుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఏదో ఒకరోజు తనకి బుద్ధి చెప్పి తీరుతాను. నిజానికి దినేష్ ఒక స్వార్థపరుడైన రైతు. అతను పొలం పనులు చేసుకోవడం మాత్రమే కాకుండా రకరకాల వస్తువుల్ని పట్నం నుంచి కొని తెస్తాడు. వాటిని ఊరి వాళ్లకి కొత్త వస్తువులని చెప్పి వాళ్ల దగ్గర ఎక్కువ డబ్బు సంపాదించి వాళ్లని మోసం చేస్తుంటాడు. దినేష్ ఒక చిన్న మట్టి దిమ్మ మీద కూర్చుని, ఈ సర్పంచ్ తన గురించి తను ఏమనుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఏ రోజైతే నేను ఎక్కువ డబ్బు సంపాదిస్తానో ఆ రోజు నేను ఈ గ్రామానికి సర్పంచ్ని అవుతాను. ఈ నీతి నిజాయితీలనే నియమాలను నాశనం చేస్తాను. అంతలో అక్కడ ఒక ఇసుక తుఫాను వస్తుంది. చూస్తూ ఉండగానే ఆ ఇసుకలో నుంచి ఒక మట్టి వ్యక్తి బయటికి వస్తాడు. దినేష్ అదంతా చూసి భయపడతాడు. ఎవరు నువ్వు? నేను నీ మాటలను వింటూనే ఉన్నాను. నువ్వు ఒక స్వార్థపరుడివి. నాకు స్వార్థపరులంటే చాలా ఇష్టం. నువ్వు నా నుండి ఏం కోరుకుంటున్నావు? నీకు కావాలంటే మీ ఊర్లో వర్షం కురిపించవచ్చు. వర్షం కురిపించవచ్చా? అదెలా? నేను నీకు ఆ శక్తిని ఇస్తాను. కానీ దానికి బదులుగా నువ్వు ఊరి వాళ్ళ నుండి ఎక్కువ డబ్బు వసూలు చేయాలి. నీ స్వార్థాన్ని ఎప్పటికి కూడా అంతం కానివ్వకూడదు. స్వార్థంలో ఉన్న ప్రత్యేకత ఇదే. అది ఎప్పటికీ అంతం కాదు. స్వార్థం ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. నేను ఈ సుఖాపుర గ్రామంలో వర్షం కురిపించడానికి ఏదైనా దారి దొరికిందంటే అప్పుడు నేను ఎంత ధనవంతుడిని అవుతానో నువ్వు కూడా ఊహించలేవు. చూస్తూ ఉండగానే నేను ఈ ఊరికే మహారాజు అయిపోతాను.
దినేష్ మాటలు వినగానే ఆ ఇసుక వ్యక్తి దినేష్ చేతిలో కొంత ఇసుకను పెడతాడు. ఇదిగో, ఇది మాయా ఇసుక. ఎప్పుడు నువ్వు ఇసుకలో నుండి కొంత ఇసుకను మీ ఊరిలో విసురుతావో అప్పుడు మీ ఊరిలో వర్షం పడటం మొదలవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు గనక పొరపాటునైనా సరే ఎక్కువ ఇసుకను నేల మీద పడేస్తే అప్పుడు నువ్వు పొరపాటును కూడా ఊహించలేవు మీ ఊర్లో ఏం జరుగుతుందో. ఇక వెళ్ళిక్కడి నుంచి. దినేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దినేష్ వెళ్ళగానే ఆ వ్యక్తి నవ్వుతూ ఇలా అంటాడు. మూర్ఖుడా, ఎంతో కాలం తర్వాత సుఖాపుర గ్రామంలో నాకొక స్వార్థపరుడు దొరికాడు. ఇక సమయం వచ్చేసింది పాత పగను తీర్చుకోవడానికి. ఆ వ్యక్తి తన ఊరినే నాశనం చేస్తాడు. దినేష్ ఆ ఇసుకను తీసుకుని తిన్నగా తన ఊరికి వెళ్తాడు. ఊరి వాళ్లందరినీ ఒక చోటికి పిలిచి ఇలా అంటాడు. ఇలా చూడండి, మన సుఖాపుర గ్రామంలో వర్షం పడాలని మీరు అనుకుంటున్నారా? నువ్వు అసలేం మాట్లాడుతున్నావు? ఎవరు మాత్రం కోరుకోరు వర్షం పడకూడదని, ఇక్కడ ఇసుక బదులు పచ్చదనం ఉండాలని? నా దగ్గర ఒక శక్తి ఉంది. నేను కోరుకుంటే ఈ గ్రామంలో వర్షం కురిపించగలను. కానీ మీరు దానికి బదులుగా మీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయాల్సి ఉంటుంది. వర్షాల తర్వాత పచ్చదనం వస్తుంది. ఈ బంజరు భూములు పంట పొలాలుగా మారిపోతాయి. ఆ పొలాల్లో మీరు ఏ పంట పండించినా ఆ పంటంతా నా సొంతం అవుతుంది. నీకు పిచ్చి పట్టినట్లుంది దినేష్. ఖచ్చితంగా నువ్వు ఊరి వాళ్ళని దోచుకోవడం కోసం ఏదో కొత్త ఆలోచన చేసినట్లున్నావు. లేదు సర్పంచ్ గారు, ఇది నా కొత్త ఆలోచన కాదు. ఇదంతా నిజం. నిజానికి నువ్వు చెప్పిన మాటలన్నీ నేను నమ్మాలనుకోవడం లేదు. కానీ ఊరి వాళ్లకు మంచి జరుగుతుందంటే నేను కూడా తప్పకుండా ఒప్పుకుంటాను. నాకు ఈ ఊరిలో ఎంత భూమి ఉందో పంట పొలాలుగా మారిన తర్వాత ఆ పొలాలన్నీ నేను నీకు అప్పగిస్తాను. కానీ ముందు వర్షాలను కురిపించు. దినేష్ ఎప్పుడైతే కొంత ఇసుకను నేల మీదకు విసురుతాడో అప్పుడు చూస్తూ ఉండగానే ఆకాశం నల్ల మబ్బులతో మూసుకుపోతుంది. ఎడారిలా ఉన్న ఆ ఊర్లో వర్షం కురుస్తుంది. ఊరి వాళ్లందరూ కూడా తమ ఊర్లో నీళ్లను చూసి సంతోషిస్తారు. నువ్వు నిజంగానే అద్భుతం చేసావు దినేష్. నీకు ఈ చమత్కారం ఎక్కడి నుంచి లభించింది? మీ పనేదో మీరు చూసుకోండి సర్పంచ్ గారు. అలాగే మీ మాటలకు కట్టుబడి ఉండండి. ఆ మాట చెప్పి దినేష్ తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో తన భార్య సంతోషంగా దినేష్తో ఇలా అంటుంది. ఊరి వాళ్లందరూ చెప్పారు మీ చేతికేదో చమత్కారపు వస్తువు దొరికిందని, దాంతో ఊర్లో వర్షం పడిందని. నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఈ ఊరి మంచి గురించి ఆలోచించినందుకు. ఇటువంటి మాటలు మాట్లాడక రష్మి. ఇదంతా ఊరు మంచి కోసం కాదు, నా మంచి కోసం చేశాను. ఇప్పుడు ఊళ్ళో ఎన్నైతే పంట పొలాలున్నాయో వాటన్నిటి మీద నాకే అధికారం ఉంటుంది. నాకు సిగ్గుగా ఉంది మిమ్మల్ని నా భర్త అని చెప్పుకోవడానికి. మీలో స్వార్థం తగ్గడం కాదు, ఇంకా ఎక్కువవుతోంది. నీ భర్త నువ్వు చూస్తుండగానే చాలా ఎక్కువ ధనవంతుడైతే అప్పుడు నీకు తెలుస్తుంది స్వార్థం చెడు కాదు, చాలా చాలా మంచిదని. దినేష్ అక్కడ్నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల్లోనే ఊర్లో భూములన్నీ కూడా కాస్త పచ్చగా మారతాయి. కాని దినేష్ ఎలాగైతే కోరుకున్నాడో అలా జరగలేదు. దినేష్ చాలా స్వార్థపరుడు. అతను తనలో తనే మాట్లాడుకుంటూ, బహుశా ఊళ్ళో వర్షాలు సరిపోలేదనుకుంటాను. ఒక పని చేస్తా, ఈ ఇసుక మొత్తాన్ని నేల మీద ఇసిరేస్తాను. బోలెడంత వర్షం పడటం వల్ల ఇక్కడ మరింత పంటలు వస్తాయి. ఆ మాట చెప్పి దినేష్ ఉన్న ఇసుక మొత్తం నేల మీదకు విసిరేస్తాడు. కాని మరుక్షణమే ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది. చూస్తూ ఉండగానే ఊరంతా కూడా మంచుతో నిండిపోతుంది. కొన్ని రోజుల్లోనే ఆ ఊర్లో అల్లకల్లోలం మొదలవుతుంది. ఊర్లో చలి చాలా ఎక్కువైపోతుంది. ఇళ్లులన్నీ నాశనమైపోతాయి. అదంతా చూసి దినేష్ ఆ ఇసుక దిమ్మ దగ్గరికి వెళ్తాడు. ఓ ఇసుక మనిషి, నువ్వెక్కడున్నావు? నువ్వు చెప్పావు కదా నేను ధనవంతుడవుతాను అని. కానీ నా వల్ల ఎంతో మంది నాశనం అయిపోయారు. అదే కాకుండా ఊరంతా కూడా మంచుతో నిండిపోయింది. ఊళ్ళో వాళ్ళందరూ చలితో వణికిపోతున్నారు. కొన్ని క్షణాల్లోనే ఆ ఇసుక వ్యక్తి దినేష్ ముందుకి వస్తాడు. నీకు నేను చెప్పాను ఆ ఇసుకను నువ్వు ఎక్కువగా ఉపయోగించకూడదు అని. కానీ నువ్వొక స్వార్థపరుడివి. నీ స్వార్థం కారణంగా ఊరి వాళ్ళందరూ ఇప్పుడు నాశనం అయిపోయారు. వాళ్ళందరూ అలా ఇబ్బంది పడటం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు అసలేమంటున్నావు? నిజానికి ఒకానొక టైంలో నేను మీ ఊరికి గ్రామ సర్పంచిని. నా స్వార్థం కారణంగా
నాకు ఊరి వాళ్ళకి శాపం లభించింది. ఈ ఊరంతా ఎడారిగా మారిపోవాలి అని. ఏళ్ల తర్వాత నాకు పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. నేను తీర్చుకున్నాను. ఇక నువ్వు నీ ఊరు ఇది భరించి తీరాల్సిందే. ఆ మాట చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దినేష్ మొహం దిగులుగా పెట్టుకొని తన ఊరికి వెళ్ళిపోతాడు. దినేష్ని చూసి ఊరి వాళ్ళందరూ తనని చుట్టుముడతారు. నేను నీకు చెప్పాను దినేష్, నీ స్వార్థం వల్ల ఏదో ఒక రోజు ఇటువంటి సమస్య వస్తుంది అని. ఇప్పుడు చూడు, ఇవాళ నీ స్వార్థం వల్ల ఊరి వాళ్ళందరూ ఎంతో నష్టాన్ని భరించాల్సి వస్తుంది. నా మీద నాకే ఎంతో సిగ్గుగా అనిపిస్తుంది. నన్ను క్షమించండి. నా వల్ల ఊరి వాళ్ళందరూ ఎంతో శ్రమ పడుతున్నారు. నేను ఈ ఊళ్ళో వాళ్ళందరికీ సాయం చేయాలనుకుంటున్నాను. ఏదో ఒక ఉపాయం వెతుకుతాను. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ప్రస్తుతం ఊరి వాళ్ళందరినీ చలి నుండి కాపాడే ఏర్పాటు చేయాలి. ఆ మాట చెప్పి దినేష్ తన ఇంట్లో నుంచి బోలెడన్ని దుప్పటులు, దూది తీసుకొస్తాడు. ఊరి వాళ్ల వైపు చూసి ఇలా అంటాడు. గ్రామ ప్రజలారా, మన ఇళ్ళు నాశనం అయిపోయాయి. మీరందరూ దుప్పట్లు, దూదులతో ఇల్లు తయారు చేయండి. అప్పుడు ఈ చలిలో కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. ఊరి వాళ్లందరూ అలాగే చేస్తారు. దినేష్ చెప్పిన దాని ప్రకారం వాళ్లందరూ దుప్పట్లు, దూది కలిపి ఇళ్లను కట్టడం మొదలు పెడతారు. ఊరి వాళ్లకి దానివల్ల చాలా ప్రశాంతత దొరుకుతుంది. నీలో వచ్చిన మార్పును చూసి నాకు చాలా బాగా అనిపిస్తుంది దినేష్. కానీ గ్రామ ప్రజలకు పూర్తిగా ప్రశాంతత లభించలేదు దినేష్. ఇంకా కొంతమంది ఇల్లు లేకుండా ఉన్నారు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది సర్పంచ్ గారు. మనం ట్రాక్టర్ ట్రాలీని తిరగేసి ఒక ఇల్లుగా తయారు చేయొచ్చు కదా. దానివల్ల కాస్త వేడిగా ఉంటుంది, ఒక ఇల్లు కూడా ఏర్పడుతుంది. నిజంగానే నీ మెదడు చాలా బాగా పనిచేస్తుంది. ఇదే మెదడుని నువ్వు మంచి పనులు చేయడానికి ఉపయోగిస్తే చాలా అభివృద్ధి చెందేవాడివి. సర్పంచ్ ఊరంతా ఈ ప్రకటనను ప్రకటిస్తాడు. ఊరి వాళ్ళందరి జీవితాలు కొన్ని రోజులకి అలాగే గడిచిపోతాయి. కానీ ఒకరోజు విచిత్రమైన సంఘటన జరుగుతుంది. చూస్తూ ఉండగానే ఊర్లో మంచంతా కరిగిపోతుంది. చలి కూడా అంతమవుతుంది. మొత్తం ఊరంతా కూడా పచ్చగా మారిపోతుంది. సర్పంచ్ దినేష్ దగ్గరికి వచ్చి, దినేష్, ఇది అంతా ఎలా జరిగింది? ఏమో తెలియదు సర్పంచ్ గారు. నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. పదండి వెళ్ళి చూద్దాం. దినేష్ తన భార్యతో సహా సర్పంచ్తో పాటు బయటికి వెళ్తాడు. ఊరంతా కూడా పండుగ వాతావరణం నెలకొల్తుంది. ఆ భగవంతుడు మన ప్రార్థన విన్నట్లున్నారు. మీరు సరిగా చెప్పారు సర్పంచ్ గారు. భగవంతుడు నన్ను క్షమించినట్లున్నారు. అప్పుడే దినేష్ చెవులకి ఎవరో పెద్ద వ్యక్తి గొంతు వినిపిస్తుంది. ఇది కేవలం నువ్వు చేసిన అద్భుతమే దినేష్. ఎవరు మీరు? నేను మిమ్మల్ని గుర్తుపట్టనే లేదు. నేను కూడా ఈ ఊరిలో ఉండే వ్యక్తినే. ఏళ్ల క్రితం ఈ ఊరికి ఒక శాపం లభించింది. ఆ శాపాన్ని దినేష్ పోగొట్టాడు. నాకు ఇప్పటికీ ఈ విషయం అర్థం కావడం లేదు. అసలు మీరెవరు? చాలా కాలం క్రితం ఒక సాధువు ఈ ఊరికి వచ్చారు. సాధువు దగ్గర కొన్ని ముత్యాలున్నాయి. వాటిని పట్నంలో ఎవరికి ఇవ్వాలి. కానీ ఈ ఊరు సర్పంచ్ చాలా చెడ్డవాడు. అతను సాధువు దగ్గర ఆ ముత్యాలను దొంగిలిస్తాడు. కోపంతో ఆ సాధువు సర్పంచ్తో సహా ఈ ఊరి మొత్తాన్ని శపించాడు. మొత్తం ఊరంతా కూడా ఎడారిగా మారిపోవాలని. అదే జరిగింది. కానీ దీనికి నాకు సంబంధం ఏంటి? ఊరి వాళ్ళందరూ ఆ సాధువు ముందు ఎంతో వేడుకున్నారు. అప్పుడు ఆ సాధువు ఏమన్నాడంటే, ఈ ఊర్లో ఉన్న ఎవరైనా స్వార్థపరుడు తన స్వార్థానికి హద్దు పొద్దు లేనివాడై ఉండి అతనిలో మార్పు వచ్చి అతను ఏదో ఒక రోజు గ్రామ ప్రజల కోసం మంచి చేస్తే, అతని స్వార్థం అంతమైతే ఆ రోజు ఈ శాపం నుండి విముక్తి పొందుతారు అన్నారు. అదే జరిగింది. ఆ మాట చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఊర్లో అందరూ కూడా సంతోషంగా జీవిస్తారు.